సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మోందా తుఫాన్ దూసుకొస్తోంది. కాకినాడకు 190 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా మోందా తీవ్ర తుఫాన్ కదులుతోంది. సాయంత్రం 6 తర్వాత నుంచి తీరం దాటే ప్రక్రియ మొదలు కానుంది. రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. ఓడల రేవు, అంతర్వేది మధ్యలో తీరం దాటే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పుపాలెం, కేశవదాసుపాలెం గ్రామాల మధ్య తీరం దాటనుంది. ఇక తీరం దాటే సమయంలో అతి భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీస్తాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలే అత్యంత కీలకం. రాత్రి సమయంలో మోందా తుఫాన్ తీరం దాటనుంది. కరెంట్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. తీర ప్రాంత ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం ఇప్పటికే సూచించింది. మోందా తుఫాన్ పై విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవి కూడా భూస్ఖలనం జరిగే అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి లూజ్ స్ట్రక్చర్స్ దగ్గర, ఇటువంటి మట్టి పెళ్ళలు పడే చోట్ల ప్రజలు వెళ్లకుండా దూరంగా ఉండాల్సిందిగా కోరుకోవడం జరిగింది. ఇక ఉరుములు మెరుపులు ఉన్న చోట్ల చెట్ల కిందకి కానీ, అసురక్షిత భవనాల దగ్గరకు కానీ వెళ్లకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా చెప్పడం జరిగింది. ఫిషింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా టోటల్గా కొన్ని రోజుల నుంచి సస్పెండ్ చేసాం. ఇంకా 3 రోజులు ఆ పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ఏ వర్గానికి సంబంధించిన వారు, సామాన్య ప్రజలు కూడా ఈ విశిష్టమైన హెచ్చరికలని దృష్టిలో ఉంచుకొని తమను తాము రక్షించుకుంటూ ముందుకు సాగాల్సిందిగా కోరటం. యాక్యురేట్ అని చెప్పటం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇది ఒక ఫేజ్లో ఒక సైక్లోన్ ఉందంటే దానికి ఒక ఐ ఉంటుంది, ఐ చుట్టూ క్లౌడ్ వాల్ ఉంటుంది. ఈ మొత్తం స్ట్రక్చర్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇన్ని గంటల మధ్య అని చెప్తారు ఇప్పుడు కూడా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయంత్రం నుంచి రాత్రి లోపల తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు చెప్పినట్లుగా కాకినాడకి ఇంకా 190 కిలోమీటర్ల దూరం ఉంది. తీరాన్ని తాకటం మొదలుపెట్టిన తర్వాత సాధారణంగా 1 గంట, గంటన్నర సేపు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా మీకు లేటెస్ట్ సమాచారాన్ని మన మీడియా గ్రూప్లో, తర్వాత ఈ సిడబ్ల్యూసి ప్రెస్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. ఏవైనా అవకాశం ఉంటే సమాచారాన్ని తెలుసుకోండి. మీకు నిరంతరం బులెటిన్స్ వస్తూనే ఉంటాయి. ఇంతవరకు ఉన్నవి పెరిఫరల్ ఔటర్ బ్యాండ్స్ వల్ల వచ్చాయి. సిస్టము అలా కాన్సన్ట్రేట్ అయ్యే కొద్దీ అది కుచించుకుపోతుంది, లోపలికి వెళ్తుంది. నిన్నటి వరకు ఉన్నదంతా కూడా పెరిఫరల్ బ్యాండ్సే. దానివల్ల విశాఖపట్నంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం గరిష్టంగా నమోదైంది. అనంతపురం ఏరియాలో మా అబ్జర్వేటరీస్లో 19 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఒకటి మీకు ఇందాక చెప్పుకున్నట్టుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో, అంటే కాకినాడకు అటువైపు ఇటువైపు ఉన్న రమారమి 2 జిల్లాల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. మిగతా జిల్లాల్లో కూడా వర్షం ఎక్కువగా ఉంటుంది. విండ్ ఇందాక కూడా మీకు చెప్పినట్టు విండ్ని 3 క్వాడ్రంట్స్, 3 సర్కిల్స్గా విభజించినట్టయితే ఒక ప్రాంతం 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు వేగం ఉండే ప్రాంతాన్ని చూపించాం. ఇంకా మిగతా ప్రాంతం 60 నుంచి 90. ఇంకొకరి సర్కిల్ ఉంది, అదేమో 50 to 60. కాబట్టి ఈ 3 సర్కిల్స్లో ఉన్న ఏరియాని బట్టి వాటి యొక్క డ్యామేజ్ ఉంటుంది. ఇన్నర్ సర్కిల్లో ఎక్కువ విండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. అంటే ఏంటి, కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇంచుమించు ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు ఆన్ ఐదర్ సైడ్ ఎక్కువ డ్యామేజ్ ఉండే అవకాశం ఉన్నది. ఎక్కువ డ్యామేజ్ అంటే ఏంటి, విండ్ స్ట్రెంగ్త్ ఎక్కువ, రెయిన్ఫాల్ ఎక్కువ ఇంటెన్సిటీతో పడుతుంది. క్లౌడ్ వాల్ ఉన్న రీజియన్లో ఎక్కువ వర్షాలు పడతాయి. ఇందాకే చెప్పాను కానీ మీకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కాకినాడ. ఉప్పెన అన్నది ఒక వాటర్ టవర్ లాంటిది. మామూలుగా సముద్రంలో అలలు కూడా ఉంటాయి. ఆ అలలు కూడా వాటికి వేవ్స్, క్రెస్ట్ ఇవి ఉంటాయి, ట్రఫ్స్ను. అది కాకుండా సముద్రానికి దగ్గరగా వచ్చేటప్పుడు ఒక స్తంభంలాగా నీరు
1 మీటర్ ఎత్తు వరకు ఎక్యుములేట్ అయ్యి అది కోస్తా తీరాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఆ నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరి ఉప్పు నీరు కూడా చేరే అవకాశం ఉంటుంది. దాన్ని కోస్టల్ ఇనండేషన్ అంటారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ తీవ్ర మోందా తుఫాన్ తీరం దాటే ఛాన్స్ ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించినట్టు మనం చూసాం లైవ్ ద్వారా. ఇప్పుడు మిగతా డీటెయిల్స్ చూస్తే కాకినాడ కోనసీమ మోందా తీవ్ర తుఫాన్ పడగ నీడలో ఉన్నాయి. కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. వాతావరణ హెచ్చరికల ప్రకారం 8 నుంచి 10వ నెంబర్ హెచ్చరికలు వెరీ వెరీ డేంజరస్. తుఫాన్ 50 నాటికల్ మైళ్ల లోపలికి చేరుకున్నప్పుడు ఈ హెచ్చరికలు జారీ చేస్తారు. గాలి వేగం 80 నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. విశాఖను కకావికలం చేసిన హుదూద్ తుఫాన్ సమయంలో 11వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. కాగా కాకినాడ పోర్టుకు 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. దీనిని బట్టే మోందా సైక్లోన్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.